ఇప్పుడే అందిన వార్త రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నాను, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం పండుగ వేళ అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఇవాళ రైతు భరోసా పథకానికి సంబంధించి మార్గదర్శకాలు కొత్త నిబంధనలు అయితే విడుదల చేసిందనమాట. ఈ నెల 26 నుంచి ఎకరాకు 12,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో సర్కారు జమ చేయనున్నారు. అయితే భూభారతిలో నమోదైనటువంటి వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం అయితే అందనుందనమాట. గతంలో ధరణి ఉండే, ప్రస్తుతానికి భూభారతి తీసుకురావడంతో ఆ భూములకు మాత్రమే ప్రభుత్వం అనేది డబ్బులు అనేది ఇవ్వనుందనమాట. భూ విస్తరణ ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా పథకం వర్తించనుంది. అదేవిధంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం అయితే అందనుంది. సాగు యోగ్యం కాని భూములకు రైతు భరోసా నుంచి కట్ చేసి తొలగించనున్నారు. భూ ఫిర్యాదుల పరిష్కారం పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించనున్నారు. కాగా రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో విడుదల చేయడం విశేషంగా ఉందన్నమాట. సో మొత్తం మీద అయితే ఆ రైతు భరోసా సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలు అయితే విడుదలైతే చేయడం జరిగిందనమాట. గతంలో ఉన్న వాటితో పాటు మరికొన్నిటిని పూర్తిగా మార్గదర్శకాలను అయితే రిలీజ్ చేశారు.